నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రమే కాదు, ఎన్నో పురాతన మహిమాన్విత ఆలయాలకు కూడా నిలయం. అలాంటి వాటిలో చాలా మందికి తెలియని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఒకటి. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఈ పురాతన ఆలయాన్ని భక్తులు ఎందుకు ప్రత్యేకంగా దర్శించుకుంటారు? ఈ క్షేత్రం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలేంటి? ఆ పూర్తి వివరాలను శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి వర్మ మీకు అందిస్తారు. ప్రస్తుతం నేను అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడికి రావాలంటే మనకు ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వేద పాఠశాలకు వెళ్ళే మార్గంలో ఈ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. అలాగే మనం ఏదైతే మనం శిలాతోరణం ఇటు శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రస్తుతం స్వామివారి ఆలయం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఈ అభయాంజనేయ స్వామివారి ఆలయం దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ప్రస్తుతం నేను మీకు ఆలయం సంబంధించి చూపిస్తున్నాను. ప్రస్తుతం శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయానికి సంబంధించి పూర్తిగా ప్రకృతి అందాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇది అత్యంత పురాతన ఆలయం. ఇక్కడ శిలా నిర్మాణాలు చూసినా ఇతర ఈ ప్రదేశాన్ని చూసినా ఎప్పటి నుంచో స్వామివారి ఎప్పుడైతే వెలిసారో అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉండేదని కూడా స్థానికులు కూడా చెప్తూ ఉంటారు. ఇటు వేద పాఠశాలకు వెళ్ళే మార్గం కావడంతో ఇక్కడ అప్పటి నుంచి కూడా ఆరు బయటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పూజలు అందుకుంటూ ఉండేది. ఆ తర్వాత ఇక్కడ స్థానికులు దీనికి ఒక ఆలయాన్ని నిర్మించడం కూడా జరిగింది. మనం చూస్తున్నాం ఎత్తైన మహావృక్షాల మధ్య ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో మనకు అభయాంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. ఇక్కడ చాలామందికి ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో భక్తులకు కూడా తెలియదు. ఇప్పుడిప్పుడే కొంతమంది భక్తులు ఇక్కడికి రావటం, తమ కోరిన కోరికలు సమస్యలు నెరవేరటంతో మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కువగా స్థానికులే వచ్చినప్పటికీ కూడా దూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా ఈ ఆలయ విశేషం తెలుసుకొని ఇక్కడికి రావటం కూడా జరుగుతుంది. ప్రతి మంగళవారం రోజున ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకాలు ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పూర్తిగా ఒక పూట అంటే ఉదయం నుంచి స్వామివారికి పూజలు నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఈ ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తారు. అటవీ ప్రాంతం వన్య ప్రాణులు ఉండే అవకాశం ఉండడంతో ఈ మేరకు పరిమిత సమయాల్లోనే ఈ ఆలయాన్ని భక్తులు సందర్శించే అవకాశం ఉంటుంది. మనం ఆలయాన్ని చూస్తున్నాం. లోపల స్వామివారి శిలా ప్రతిమ మనం చూస్తున్నాం. మొదట్లో ఈ శిల పైన స్వామివారి రూపంతో ఇక్కడ ఈ విగ్రహం ఉండేదని తెలుస్తోంది. అయితే చాలా కాలం అటవీ ప్రాంతంలో చెట్ల కిందే ఈ శిలారూపం స్వామివారి ఒక్కసారి మనం చూస్తే ఈ శిలారూపం మనం ఏదైతే స్వామివారికి సంబంధించి ఆ రూపాన్ని మనం చూస్తున్నాము. పూర్తిగా స్వామివారి చిత్రాన్ని మనం చూస్తే ఆ శిల పైన మొట్టమొదటిగా స్వామివారు సంబంధించి కూడా ఈ మొదట్లో ఈ రూపం ఇటు ఎప్పుడో 100 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఈ విగ్రహం వెలిసి ఉండేదని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. మనం చూసి చుట్టూ కూడా ఒక చిన్నపాటి మండపంలో ఈ శిలా రూపాన్ని ఉంచి అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఆ తర్వాత కాలంలో మనం చూస్తున్నట్టుగా ఈ ఆలయాన్ని ఇక్కడ స్థానికులు కొంతగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుతం అటవీ సంరక్షణలో అటవీ నియమాల నేపథ్యంలో నిర్ణీత వేళల్లో మాత్రం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. దీంతో ఎక్కువగా మంగళవారం భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి సంబంధించి కూడా ఈ పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఆలయానికి సంబంధించి చుట్టూ ఒక్కసారి పరిసరాలు కూడా మనం గమనిస్తే పూర్తిగా ఈ ఆలయం సంబంధించి పురాతనమైందని చెప్పడానికి ఒక నిదర్శనగా ఇక్కడ ఈ పక్కనే ఉన్న ఈ మండపం నిర్మాణాలు చూసుకోవచ్చు. ఈ నిర్మాణాల శైలి కానీ ఇక్కడ శిలారూపాలు మనం చూస్తే మనం పూర్తిగా ఇది దాదాపు విజయనగర రాజుల పరిపాలన ముందుగానే ఈ మండప నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ శిలా ఆధారాల ప్రకారం అయితే
మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఈ శిలా మండపైన మనకు వెంకటేశ్వర స్వామి వారి రూపం కానీ, ఇతర శంకు చక్రాలు కానీ, ఇతర ఆనవాళ్ళు, ఆ పైన శిల్పాలు పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా మనకు విజయనగర సామ్రాజ్యం ముందుగానే మనకు ఈ ఆ వాస్తు శైలి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం మండపం సంబంధించి కూడా ఆ పైన శిలామూర్తులు కానీ, నర్తకి రూపాలు కానీ ఇవన్నీ కూడా చూస్తే మన పురాతన మండపంగా చెప్పుకోవచ్చు. ఇలా 4 మండపాలతో ఒక మండపం లాంటి నిర్మాణంలో మొదట్లో స్వామివారి శిలా ప్రతిమ ఉండేది. ఆ తర్వాత క్రమక్రమంగా చిన్నపాటి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడంతో ఈ పూజలు అందుకుంటున్నాయి. ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి కూడా ఎంతో మహిమలు చూపుతున్న పరిస్థితి అయితే ఉందని ఇక్కడ స్థానికులు తమ అనుభవాలు కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే తమ కోరికలు నెరవేరుతాయి, ప్రశాంత వాతావరణంలో ఏది కోరుకున్నా అవి తీరుతాయి అనేది ఇక్కడ భక్తుల విశ్వాసంగా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం 4 వైపులా 4 మండపాలు ఈ విధంగా చుట్టూ ఈ స్తంభాలతో కూడిన స్తంభాలపైన మనం చూస్తే ఆ రూపాలు కానీ ఇవన్నీ కూడా అత్యంత పురాతనమైన శిలలకు సంబంధించి. ఆ తర్వాత దీనికి పెయింట్ వేయడం జరిగింది. తర్వాత చిన్న భక్తులు రావడానికి సౌకర్యంగా ఉండేందుకు చిన్నపాటి రేకులతో ఈ నిర్మాణం అయితే జరిగిందని చెప్పచ్చు. మనం అలాగే ఈ ఆలయం పక్కనే ఇటు ఒక ప్రత్యేక మహావృక్షం కూడా అందరినీ ప్రత్యేకంగా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ఈ తిరుమలలో ఈ 3 నామాల ఆకారంలో ఇక్కడ ఈ వృక్షం రావటం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీంతో స్వామివారి ఏదైతే నామాలకు సంబంధించి ఈ విధంగా రంగులు ఉంటాయి చుట్టూ, ఆ రంగుల్లోనే ఈ వృక్షాన్ని అయితే ఆ పెయింట్ వేయటం కూడా జరిగింది. మొత్తం మీద భక్తులకు తిరుమల వచ్చే భక్తులు ఖచ్చితంగా సందర్శించాల్సిన ఆలయాల్లో ఈ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడే మనకు జాపాలి ఆలయం ఉన్నప్పటికీ కూడా జాపాలి ఆలయం తర్వాత మానవ నిర్మితం, ఆ తర్వాత వాటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే జాపాలి కన్నా ముందుగానే ఈ అభయాంజనేయ స్వామి ఆలయం ఈ తిరుమలలో ఈ ప్రదేశం, ఈ వేద పాఠశాల దారిలో ఈ ఆలయం ఉండటం, ముఖ్యంగా ఇంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విధంగా పురాతన మండపం ఉండడం, ఇవన్నీ చూస్తే దీని వెనుక చరిత్ర ఖచ్చితంగా చారిత్రక పురాణ కథనం ఉంటుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా భక్తులు ఏదైతే తిరుమలకు వస్తారో ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని కూడా సందర్శించి ఆయన కృపకు కూడా పాత్రులు కావాలని కూడా మనం కూడా కోరుకుంటున్నాం. మొత్తం చూస్తే ప్రతి మంగళవారం మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతుంటాయి. మిగతా రోజు ఉదయం వచ్చి అర్చక స్వాములు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వెళ్తూ ఉంటారు. మనం చూస్తే స్వామివారికి సంబంధించి కూడా అలంకరణను అర్చక స్వాములు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారికి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆ మధ్యలో ఉన్న ఆ శిలారూపం ఏదైతే మనకు కనిపిస్తుందో కాషాయ రంగులో, ఆ శిల మాత్రమే ప్రస్తుతం మొదట్లో ఇక్కడ ఉండేది. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ శిలా రూపంలో స్వామివారు వెలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ చిన్నపాటి మండపం ఏర్పాటు చేయటం, ఆ తర్వాత మరో స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు సంబంధించిన ఏర్పాటు, ఇలా క్రమక్రమంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా స్థానికులు చొరవతో ముందుకు వెళ్తున్నారు. టీటీడీ మామూలుగా సాధారణంగా టీటీడీ నియమ నిబంధనల ప్రకారం ఈ అటవీ ప్రాంతంలో విధంగా నిర్మాణాలు ఉండడం నిషేధమైనప్పటికీ కూడా స్థానికుల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తాత్కాలికంగా చిన్నపాటి స్వామివారికి ఒక నీడ కల్పించాలనే ఉద్దేశంతో చిన్నపాటి రేకులతో ఈ ఆలయం ఏర్పాటు చేసి ఈ మండపంలోనే ప్రత్యేకంగా స్వామివారికి పూజలు అందుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా అభయాంజనేయ స్వామి వారు ఇక్కడ తిరుమలలోనే కొలువై కూడా భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఆలయ విశేషాలపై మనం అర్చక స్వాములతో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ సార్, జై శ్రీరామ్. మన ఇక్కడ 4 స్తంభాలు మాత్రమే ఉండేవి ఒకప్పుడు. స్వామివారికి ప్రకృతి నుంచి ఆ వచ్చేటువంటి సంపంగి పూల చెట్టు ఉంది, పక్కనే నామాల చెట్టు అంటారు. అక్కడి నుంచి స్వామివారికి ఆ వచ్చేటువంటి పుష్పాలతో అర్చన, పైన కప్పది ఉండేది కాదు, అంటే స్తంభాలు మాత్రం ఉండేది. మరియు రేఖల ద్వారా శిలామూర్తిగా ఉండేవారు. అక్కడ మనకి అర్చనగా భావన. దానితో ఇది
పనస చెట్టు అండి. ఈ పనస చెట్టు నుంచి వచ్చేటువంటి ఫలాలతో స్వామివారికి నైవేద్యంగా స్వామివారు మనకి ఇక్కడ చెప్పేది, ప్రకృతిలో మమేకమై మనం ఉన్నప్పుడు ప్రకృతి తానై అన్ని మనకు చూసుకుంటారు. ప్రకృతి స్వామిని అర్చిస్తూ ఉంది, స్వామిని అర్చిస్తా ఉంది, సంపంగి పూలతో అర్చన జరుగుతుంది, పనస పనస చెట్టుతో నివేదన జరుగుతూ ఉంది. అది భక్తులు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరియు స్థానికేతలుగా కింద నుంచి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రగాఢమైన నమ్మకంతో వాళ్ళ కోరికలు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నంత మాత్రాన తీరడం వల్ల కొందరు పేరు కూడా మాకు చెప్పొద్దు అంటూ కూడా కొంత భక్తులు ఇప్పటికి అభిషేకం సామాన్లు పంపిస్తారు. ఇక్కడ 108 ప్రదక్షిణలు వేసుకుంటారు, స్వామివారి అభయహస్తంతో ఉంటారు. మనకి కోరినటువంటి ధర్మబద్ధమైన కోరికలు అన్నవి మనకి తీరుతాయి. స్వామివారికి ఇక్కడ అది విశేషం. ఇంకా ఏంటంటే వచ్చి మనం ధ్యానం చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి ప్రదేశం ఇది. భక్తులకు అనేక రకాలుగా చాలా మందికి కోరికలు తీరడం జరిగింది. అంటే ఇక్కడ పూజలు ఎలాంటి పూజలు సేవలు పూజా విధానం ఒక వేళలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మనకు అటవీ శాఖ నిబంధనలు ఉదయం అటవీ శాఖ ప్రాంతం కావడం వల్ల 8 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు సుమారు ఉంటాం సార్. అలాగే మంగళవారం మాత్రం ఇక్కడ స్థానికులు అందరూ కూడా షాపులు వాళ్ళు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కూడా అభిషేకానికి కావాల్సిన సామాగ్రి అది చేకూర్చుకొని వస్తారు. వాళ్ళు తెచ్చిన ద్రవ్యాలతో అన్నీ ఇక్కడ అభిషేకం చేస్తాం. ఆ రోజు మాత్రం మంగళవారం 4 అవుతుంది, సాయంత్రం 4 గంటలకి మందిరం మనము క్లోజ్ చేసుకొని బయలుదేరుతాం. అంటే చాలా మందికి ఈ ఆలయం గురించి అడవి ప్రాంతంలో ఉండడంతో చాలా మంది భక్తులు తెలియదు. ఇప్పుడు ఎలా ఉంది స్వామి భక్తులు ఏమన్నా? భక్తులు క్రితం 3 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా ఎక్కువ మంది వస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా మంది అందరూ వాళ్ళు కలిసి వాళ్ళ తోడ్పాటుతో వాళ్ళ ఆర్థిక సహాయంతో భగవంతుడికి మనం చేసేదిగా మనకి హనుమత్ జయంతి కూడా చాలా విశేషంగా చేస్తున్నారు. దాంతోపాటు ఏమంటే మనకి తిరుపతి దేవస్థానం నుండి కూడా ఇప్పుడు నైవేద్య ప్రసాదాలు అందుతున్నాయి, అక్కడ నుంచి అందుతున్నాయి, ఇక్కడికి కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు నిత్యము ఒక పూలమాలలు ఒక 2-3 నైవేద్యానికి ప్రసాదము తిరుమల నుంచి తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో వస్తూ ఉంది. స్వామివారు విశేషంగా అలా సమకూరుతూ ఉంది. అంతేకాదండి ఇంకా చాలామంది ఇక్కడ చాలా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. దాతలు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి ఇష్టం లేదు, వాళ్ళు చెప్పరు అసలు ఎవరు కూడా. మా పేరు చెప్పకండి, స్వామివారికి చేస్తే చాలని ప్రసాదాలు కూడా వాళ్ళే చేసుకొని వస్తారు. ఆ విధంగా స్వామివారికి నైవేదనలు అవి జరుగుతున్నాయి. మంగళవారం మాత్రం విశేషంగా అభిషేకం ఉంటుంది. కాస్త సమయం పడుతుంది, నిదానంగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు తెచ్చేటువంటి ద్రవ్యాలన్నీ వచ్చిన తర్వాత మొదలు పెడతాం సార్. కమలనాథ స్వామివారు చెప్తున్నారు ఇక్కడ స్వామివారికి సంబంధించి ఏ విధంగా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మంగళవారం రోజున సాయంత్రం వరకు కూడా ఇప్పుడు ఆలయం 4 గంటల వరకు కూడా భక్తులకు అందుబాటులో ఉంచామని కూడా చెప్తున్నారు. స్వామి చెప్పినట్లుగా ఫస్ట్ ఈ 4 మండపాలు, ఈ పురాతన మండపాలు, ఈ ఓపెన్ మండపం అంటే పైకప్పు లేకుండా ఓపెన్ మండపం మాత్రమే ఉండేది. ఇక్కడే స్వామివారి ప్రకృతే స్వామివారిని అర్చిస్తూ ఉండేది. ఇక్కడే స్వామివారి ఒక శిల, అందులో స్వామివారి రూపం ఉండే ఒక శిల మాత్రమే ఉండేది. ఈ చుట్టూ పనస చెట్లు కానీ స్వామివారికి సహజ సిద్ధంగా నైవేద్యం వచ్చేదని కూడా అర్చక స్వామి చెప్తున్నారు. దీంతో ఈ వేద పాఠశాల ఈ దారిలో ఉండే ఈ ఆలయానికి సంబంధించి స్థానికులు కానీ ఇక్కడ కొంతమంది ఏదైతే టీటీడీ ఉద్యోగులు కూడా కొంతమంది వీటిని చూసి స్వామివారికి ఏదో ఒక రకమైన సేవ చేయాలనే భావనతో ఈ ఆలయాన్ని తలా కొంత వేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అటవీ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా స్వామివారి మీద భక్తితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే టీటీడీ కూడా గుర్తించడం జరిగింది. టీటీడీ తరఫున కూడా నైవేద్యాలు ఈ ఆలయానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అభయాంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకొని తరలి వస్తున్నారు. సెలబ్రిటీలు కూడా వచ్చి తమ మొక్కులు ఇక్కడ తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ప్రముఖ హీరో అశ్విన్ బాబు ఉన్నారు. సార్, ఈ ఆలయానికి మీరు ఎన్నోసార్లు రావటం? యాక్చువల్గా ఇది మొదటిసారి అని రావటం. నేను హనుమంతుల వారి భక్తుడిని. ఇక్కడ తిరుమలకి వచ్చాను కాలినడకతో. మమ్మల్ని తీసుకొచ్చిన మా దుర్గాన్ ప్రోటోకాల్ అయినా నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను, జపాలికి వెళ్ళబోతుంటే సార్ ఇక్కడ ధర్మగిరికి వెళ్ళే రూట్లో అభయాంజనేయ స్వామిది ఉంది. చాలా పురాతనమైంది. ఇలాగ వాయు దిశలో ఉన్నారు. కుబేర స్థానం
అని చెప్పారు. అనగానే ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఎలా ఉంది సార్ ఇక్కడ వాతావరణం? చాలా ప్లెజెంట్, మెడిటేషన్ కూడా చాలా చేశారు, ఎలా అంటే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే మనకి శేషాచలం కొండల్లో స్వామివారికి ఇంకొంచెం పైకి వచ్చి ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని సో ఆయన ఆశీస్సులు ఆయన బ్లెస్సింగ్స్ కోసం ఇంత దూరం వచ్చి కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకున్నా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే ఇక్కడ చాలా మందికి కోరికలు కోరినవి నెరవేరుతాయని చెప్పి మళ్ళీ నేను కూడా చూసాను. చాలా మంది అది మీరు చెప్పాలి. పొలిటికల్ కానీ నాకు అసలు అలా అని లేదండి. వాళ్ళు మంగళవారం నేను దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామిది, వెళ్తూ జపాలికి వెళ్దాం అంటుంటే అభయాంజనేయ స్వామిది ఉంది అంటే ఎప్పుడు చూడలేదు కదా, అటు శ్రీవారి పాదాలకు వెళ్ళాం కానీ ఇటువైపు ఎప్పుడు రాలా. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఏం చెప్తారా? తప్పకుండా, అయ్యో తప్పకుండా. ఇక్కడికి అభయాంజనేయ స్వామి టెంపుల్ జపాలి, అక్కడ జపాలి తీర్థం ఒకటే ఉంది అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఇప్పుడే తెలిసింది అభయాంజనేయ స్వామి అందరికీ, భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి శ్రీవారి పాదాలకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, రైట్ సైడ్కి వస్తే అభయాంజనేయ స్వామి ఉంది. అందరూ వచ్చి ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను కూడా అశ్విన్ బాబు గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ వాతావరణం కానీ ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఎంతో బాగుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా తను తెలిసిన వాళ్ళకు కూడా తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా చూడాలని చెప్పి కూడా రిఫర్ చేస్తానని కూడా చెప్తున్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం సంబంధించిన విశేషాలు, దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి, ఎత్తైన చెట్ల మధ్య ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ స్వామివారి పూజలు అందుకుంటున్నారు. కెమెరామెన్ అరుణ్తో వర్మ, 9+ న్యూస్, తిరుమల.